వాహిని టీవీ అండి. వాహిని టీవీ అండి. మీరు మాట్లాడేది? నరేష్ గారితో మాట్లాడుతున్నా సార్. నరేషే మాట్లాడుతుంది. అన్న నమస్తే. నమస్తే అన్న. నమస్తే పెద్దన్న. ఏ ఊరన్నా? గురించి ఇప్పటి నుంచే ఫోన్ చేస్తున్నాం అన్న, కలవట్లేదు. ఈరోజు దొరికినాగా అన్న, చెప్పండి. ఏ ఊరన్నా మీది? ఎక్కడి నుంచి చేస్తారు చూస్తా ఎప్పుడు అన్న? చెప్పండి, ఏ ఊరికి వెళ్ళి చేస్తావే నువ్వు? ఏ ఊరు? మాది ములుగు జిల్లా అండి. ములుగు జిల్లా గోవిందరావుపేట. ఏం పేరన్నా? రమేష్ అన్న. రమేష్ అన్న. నమస్తే రమేష్ అన్న. ఈ ఆగస్టు 30వ తారీఖు కట్టానండి. 2 లక్షల పై కట్టాను, కట్టమన్నారని. సీతక్కని అడగద్దా మరి ఫోన్ చేసి? సీతక్కని అడుగుదామంటే మొత్తం ఫుల్ సెక్యూరిటీతో వస్తారు సార్. ఏం సెక్యూరిటీ? ఓట్లు కావాలన్నప్పుడు సెక్యూరిటీ ఉండదా? మన దగ్గరకు వచ్చి ఇట్లా గదవలు పట్టుకుంటారుగా, అన్నా రమేష్ అన్న జర 2 ఓట్లు వేపి అని. అడిగా ఒకసారి అడిగితే ఏ ప్యాసేజ్లు ఉందండి పడతాయి మీకు కూడా అన్నట్లు అన్నారు కానీ అది ఏం పట్టించుకోలేదు. ఇక మీకు రైతులకి బాగా చేస్తున్నారు కదా అన్నట్టుగా చేశాను అన్న. ఏం లేదు, 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి కూడా అవకాశం వస్తుంది అతి త్వరలో. మనం కట్టుకుంటే మనకి మాఫీ జరిగిపోతుంది. కట్టాను సార్ నేను. ఆగస్టు 30వ తారీఖు 3వ విడత వచ్చినప్పుడు కట్టమని చెప్పాను. అంటే మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఈ దొంగలు మాఫీ ఇచ్చే వరకు అంటే మళ్ళీ 1000 రూపాయలు పెరిగింది అనుకో, మళ్ళీ ఏం చేస్తావు? మళ్ళీ కట్టుకోవాలి కదా. మళ్ళీ కట్టమని తిరుగుతున్నారు సార్, ఇళ్ళకి వస్తున్నారు వాళ్ళు. వస్తుంది. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళకి కట్టడానికి అవకాశం వస్తుంది. వచ్చినాడు మనం ఒకవేళ కట్టిన వాళ్ళు ఉంటే మీకు అర్హత వచ్చినట్టే. కట్టాల్సిన వాళ్ళు ఉంటే కట్టిద్దాము. ఆ రోజుకల్లా నేను ఒక 2,000 తక్కువ 2 లక్షల వరకు ఉంచి కట్టేసా. ఇప్పుడు మరి ఇంకో నెల రోజులు 2 నెలలు పట్టింది అనుకో, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ అర్హత ఉండదు. కాబట్టి మళ్ళీ మిస్ అవుతాం. కాబట్టి అడుగుదాము. వాళ్ళు వచ్చినప్పుడు, ఈ షెడ్యూల్ వచ్చినప్పుడు నేను చెప్తాను మీ అందరికీ. దాని ప్రకారంగా మీరు కట్టుకోండి. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో అన్న. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న. నరేష్ భాయ్ మాట్లాడుతున్నా. ఎక్కడి నుంచి అన్న? చొప్పదండి అన్న. చెప్పండి. అదే అన్న, ఈ రైతు రుణమాఫీ అనేది వాడు ఏం ఇంకా గైడెన్స్ ఇస్తలేడు కదా అన్న. అదే మాది ఒక 2 లక్షలు నాదింది. అర్థం కాలేనా? 2 లక్షలు? ఒక 2 లక్షలు నా పేరే ఉంది. ఓకే. మా మిస్సెస్ పేరు ఏదైనా ఒక 50 ఉంది. అదే మా కొడుకు పేరు ఏదో 150 ఉంది. ఓకే. అదే కట్టిన ఆగస్టులో మిగతా కట్టమంటే కట్టిన 2 లక్షల లోపే చేసిన. ఇది 1.96 చేసిన. కానీ ఇక అప్పుడు కూడా కాలేదు కదా. అప్పుడు కాలేదు, ఇప్పుడు కూడా 5వ విడత అంటే ఇది కూడా వస్తలేదు కదా. వస్తుందన్న. ఈ మంత్లో వస్తుంది. ఈ మంత్లో వస్తుందా? మీకు పైన వాళ్ళకి షెడ్యూల్ వస్తుంది తప్పకుండా. మీకు ఒకసారి మా రిసిప్ట్లు మెసేజ్ కూడా పెట్టిన ఇది వాట్సాప్లో. అదే నేను చూడకుండా వచ్చా అన్న. అదే వేల మెసేజ్లు ఉంటాయి కదా అన్న, మిస్ అయి ఉండొచ్చు. అవును. ఎట్లనే ఇది మరి అది చేస్తాడా చేయడా? నీకు నమ్మకం ఉందా లేదా? ఈ నమ్మకం అంటే ఇది వాళ్ళు చెప్పిన మాటలు పాటిస్తలేరుగా, కరెక్ట్ అవుతలేదు. అదే పోతారన్న. ఈ ఎన్నికల లోపు చేసుకుంటారు. మనందరికీ మాఫీ జరుగుతుంది. అదే అన్న, ఇప్పుడు ఎంత ఉంటేనన్నా వాళ్ళు చేసేంత వరకు 2 లక్షల వరకు చేస్తా అన్న గంటే చేసేది అయిపోద్ది కదా. చేయమంటున్నాం. పైన ఉన్నది మేము చెప్పలేమో అని అన్నారు దొంగలు, కానీ మనం ఊరుకోలేం కదా. అదే కానీ మీరు ఎంత ఉంటే ఏంది? ఇప్పుడు ప్రతి రైతుకు 2 లక్షలు చెప్పినావు, లోపల ఉన్న వాళ్ళకి అని అనలేవు. 2 లక్షలు అన్నావు అంతే. అంటే మాకు ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది, నువ్వు 2 వేసాయి కదా, మేము కట్టుకుంటాం కదా, మీది ఏమైనా చేసుకుంటాం కదా. అవునవును. అదే కానీ వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్తారు. అట్లే ఉంటుంది కదా వాళ్ళ పరిస్థితి. అదే వాళ్ళు ఏంటంటే చేయలేక ఇవన్నీ చెప్పుడు అన్నట్టు నీతులు. మా లెక్క ఏమైనా చేసిండా? ఏ దేశంలో ఏ రాష్ట్రంలో 25,000 కోట్లు చేసి 21,000 కోట్లు చేసిరా మాఫీ అన్నట్టు అడుగుతారు ఇప్పుడు మనల్ని. అదే కదా, ఏ దేశంలో చేసినా చేసేది. నువ్వు చెప్పింది నువ్వే కరెక్ట్ చేస్తావు కదా. ప్రతి ఒక్క రైతు కన్నావు చేసినావా? అదే కదా. అవునవును. మాట్లాడేది ఒకటే, చేసేది ఒకటే. ఇంకోసారి నమ్మే ప్రసక్తి ఉంటుందా ప్రజలు? వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకే తెలుస్తుంది. కానీ మరి ప్రజలు మరొకసారి తిరగబడితే వాళ్ళ ప్రభుత్వం ఉంటుందా? సరే అన్న. ఓకే. అది వచ్చినప్పుడు చెప్తాను, షెడ్యూల్ వచ్చినప్పుడు. బాగా మీరు చాలా ట్రై చేస్తారు అన్న. మీరు అట్లనే చేయాలి. ఇంకా చేస్తామన్నా, ఇంకా అయ్యేదాకా ఉంటాం మీకు మద్దతుగా. మీరు
ప్రతిదీ రైతుల గురించి చాలా మాట్లాడుతారు. ఓకే ఓకే ఈ రైతు రుణమాఫీ ఒకటి, కాకపోతే రైతు భరోసా కూడా చాలా మందికి పడతలేవు. కొందరికే పడుతున్నాయి. ఇప్పుడు వస్తాయన్నా 3 ఎకరాల వరకు పడ్డాయి అంటారు, కానీ అందరూ కూడా 3 ఎకరాల లోపల కూడా పడలేదు అని అంటారు. పడతాయన్న. ఇప్పుడు రైతు భరోసా రాదని ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా మీ అందరికి అకౌంట్లలో క్రెడిట్ అవుతాయి. ప్రభుత్వం చెప్పిన సమాచారం మీకు ఇస్తా ఉన్నా. ఏ సర్వే నంబర్లు అయితే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు 4 ఎకరాల వరకు వేసారా? కాదు, 3 ఎకరాలే, 3 ఫైనల్. 3 కంటే ఒక్క గుంట ఎక్కువ పడలేదు. అవును. అయితే 3 లోపు రానోళ్ళందరూ కూడా ఈ వారంలో వస్తున్నాయి. ఈ ఫస్ట్ వీక్లో జీతాలన్నీ వేసినాక ఇచ్చేస్తారట. ఆ పైన ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత 4 ఎకరాలు 5 ఎకరాలు అనేది స్టార్ట్ చేస్తారట ఇక అతి త్వరలో. 3 ఎకరాలే పడ్డాయి. సో కానీ నా బాధ ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే ఇట్లా ఎదురు చూసినామా అన్న, ఎవరు అడిగినామా? లేదు, ఎదురు చూసే రైతు వేస్తున్నాం అంటే ఒక వారంలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. కనీసం వాళ్ళని అడుగుతుంటే ఇట్లా అన్న రైతు బంధు ఎప్పుడు పడుతుంది అని కూడా అడగపోతుంటే ఏవో దగ్గరికి మనం సడన్ గా చూసుకుంటూ ఆ వారంలో కంప్లీట్ అయిపోతుండే. ఏవో దగ్గరికి అసలు పోకపోతుంటే రైతు బంధు ఎప్పుడు పడుతుంది అమ్మా అని అడిగిన దాదులే లేడు అప్పుడు. లేదు ఏంది ఇప్పుడు ఇది? అప్పుడు ఎట్లయినా ప్రభుత్వంకే యాదుకుంటుంది, ప్రభుత్వమే వేస్తుంది అనే నమ్మకం ఉంటుండే. కేసీఆర్ ఎక్కడ పోతాడు వేయకుండా మనకు బాకీ ఉన్నట్టు ఫీల్ అవుతుంటుంది. కేసీఆర్ ఖచ్చితంగా వేస్తాడు ఈ నెల నాకు అని, ఈ పంటకు అని నమ్మకం మీద బతుకుదురు. అవును. అది విడిచిపెట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే మనం గడికి అడిగినట్టు ములుగారతో పొడిచినట్టు ఏమాయ్ ఒక ఎకరం 2 ఎకరం ఏదో 1 ఎకరం 1 2 ఎకరం 2 అని చెప్పినట్టు చెప్తారు వీళ్ళు. అన్న చేయకపోతే ఏమైతుండే ఎరకనా, వీళ్ళు అడగరిగా ఇడిచిపెడదామని వదిలేద్దురు మనల్ని. అంతే వదిలేస్తారు. మరి లేకపోతే మనం పైసలు మనయి, మన ట్యాక్సులు, మన కష్టము. పంట పండకపోతే ఎవడన్నా ఆదుకుంటున్నా మనల్ని? లేదు. పంట వండినాక దానికి మద్దతు ధర రాకపోతే ఎవడన్నా ఆదుకుంటున్నా మనల్ని? లేదు. మరి మన కష్టం మీద మనం బతుకుతున్నప్పుడు మన పైసలు మనకు ఎందుకు తీసుకోకూడదు? ఓన్ లాసారా మనం ఏమన్నా ఓన్ కన్నా చేస్తున్నామా? తీసుకోకపోతే ఎట్లా? కానీ మరి అంటే అన్ని వర్గాలకి ఇవ్వచ్చు, అందరికి పెన్షన్లు ఇవ్వచ్చు, అందరికి అన్ని చేయొచ్చు, కానీ రైతులకు ఇస్తే బాధ అవుతున్నది. మీకు రైతులకు ఇస్తే నొప్పి అవుతున్నది. బాధ అవుతుంది. సీట్లో కూర్చున్నా కదా, అయిపోయింది, ఇంకేముంది, మళ్ళీ చూద్దాం అమ్మాయి మళ్ళీ 4 సంవత్సరాల వరకు అట్లా ఏముండదు, మర్చిపోతారు అనుకుంటారు వీళ్ళు. ఏదో పెట్టి మళ్ళా కుర్చీలో కూర్చుంటా అని చెప్పి అనుకుంటారు. నాయకులు ఏమనుకుంటారు అంటే మర్చిపోతారు, గీళ్ళు ఎంత అనుకుంటారు. కానీ గుర్తు చేయడానికి మాసోటోడు ఉన్నాడు కదా, అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు వాళ్ళేదో అనుకుంటారు. కానీ ప్రజలకు కూడా వాళ్ళకంటే ఎక్కువ తెలియక ప్రజలకు ఎట్లయినా అవేర్నెస్ వచ్చింది. అయినప్పటికీ ఒకవేళ ప్రజలు మీ బిజీలో ఉండి మీ పనులలో పడి మర్చిపోయినా నా అటువంటి వాడైతే యాద్ చేయడానికి ఉంటాడు కదా. అరే ఆ దొంగలు ఆ మాట చెప్పారు, ఇది మాట చెప్పారు అని ప్రూఫ్స్తో సహా చూపిస్తుంటాం కదా. వీడియోలు ఉంటాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా. కొంచెం మర్చిపోయిన పబ్లిక్ యాదికి వస్తుంది కదా, యాదికి వస్తుంది కదా. అవు కదా 2000 పెన్షన్ డబల్ ఇస్తామన్నాడు కదా అని ముసలిళ్ళకి యాదికి వస్తుంది కదా. నేను చెప్పిన కొద్ది సంవత్సరం అయిపోయి వాళ్ళు చూసి వాళ్ళ కళ్ళు పోతున్నాయి. ఇక వాళ్ళ కళ్ళు పోతున్నాయి, మళ్ళీ వాళ్ళ కళ్ళ ఆపరేషన్లకు వచ్చింది కథ. సరేనే, రాజ్యం అన్నట్టుగా అయిపోతుంది. సరే అన్న, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, చాలా రోజులు ఒక 2 నెలల నుంచి ట్రై చేస్తే ఈ రోజు కలిసి దొరికింది. ఏం పేరు అన్న? ఈ పేరు? మా పేరు రాజిరెడ్డి. రాజిరెడ్డి సాబ్, నమస్తే రాజిరెడ్డి సాబ్. నమస్తే. థ్యాంక్ యూ. సరే, అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా, కానీ మీరు కూడా ఇదే మీరు ఇదే ప్రతిరోజు ఇదే చేయండి. ప్రతిరోజు కాదన్నా, నా ప్రాణం ఉన్నంత వరకు ఇదే చేస్తా. రైతుల కోసానికే మాట్లాడతా. వేదిక ఏదన్నా కానీ ఇలా నేను ఇక్కడ ఉండను, రేపు ఎక్కడన్నా ఉండని, రైతుల కోసానికే మాట్లాడతా. దీంట్లో తిరుగులేదు. ఇక రైతుల గురించే మాట్లాడుతూ చాలా తప్పకుండా మాట్లాడుతూ ఏ జర్నలిస్ట్ కూడా మాట్లాడతారు. నేను ఏమంటున్నా, ఒక చిన్న వేదికలనే నేను ఇంత ఫైట్ చేస్తా ఉన్నా. రేపు ఏ వేదికైనా ఇదే మాట్లాడతా, ఇదే కావాలి, ఇది తప్ప ఇంకోటి వద్దు మనకి. రైతుల కోసానికి 100% మీకు మద్దతు ఉంటారు రైతులు. థ్యాంక్ యూ అన్న, మాట్లాడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న.